నంద్యాల జిల్లా చాగలమర్రిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు యువత నిరసన దీక్ష పట్టారు. దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజేంద్ర రెడ్డి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 హామీలు, నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు గంగుల బ్రిజేంద్రరెడ్డి. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తున్నాము, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే చాలు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి 1:1 రేషియోలో, అంటే ఒక ఉద్యోగానికి ఒకడే 6 అయితే కూడా వాళ్ళకి ఉద్యోగం రాకుండా పోయింది. ఎందుకు రాలేదా? మీరు తెచ్చుకున్న సర్టిఫికేట్ ఒరిజినలే కదా, మీకు ఎందుకు ఉద్యోగం రాలేదంటే దాని మీద సమాధానం లేదు. సర్టిఫికేట్ ఫేక్ పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా, దాని మీద ఎంక్వైరీ చేయండి అయ్యా అంటే దాని మీద సమాధానం లేదు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు అని అడిగితే దాని మీద సమాధానం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.